మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ల దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అన్నింటినీ నడిపిస్తున్నది లిథియం అయాన్ బ్యాటరీలే. రోజు రోజుకు వీటికి డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఈ వ్యర్థాలు ఎక్కువ అవుతున్నాయి. వాడిన తర్వాత పారేసిన బ్యాటరీల నుంచి వెలువడే విషతుల్య రసాయనాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కొత్త బ్యాటరీల తయారీ కోసం లిథియం ఇతర లోహాలను వెలికి తీయడంతో సహజ వనరులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా పరిశోధకుల బృందం సురక్షితమై మరింత సుస్థిరమైన పునరుపయోగ పద్ధతిని రూపొందించింది. ఇందులో కఠిన ఆమ్లాలకు బదులు తటస్థ ద్రావణాన్ని ఉపయోగించడం విశేషం. పాత లిథియం అయాన్ బ్యాటరీలో లిథియం, నికెల్, కోబాల్ట్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని తిరిగి సంగ్రహించి కొత్త బ్యాటరీల తయారీకి వాడుకోవచ్చు. చైనా పరిశోధకులు రూపొందించిన కొత్త పద్ధతి దీనికి భిన్నం. ఇది తటస్థ pH మోతాదులో పనిచేస్తుంది. కాబట్టి కాలుష్యం, భద్రత ముప్పులు తక్కువగా ఉంటాయి. రెండు వినూత్న ఉపాయాలను వేలవించడం ద్వారా పరిశోధకులు దీన్ని సుసాధ్యం చేశారు. మైక్రో బ్యాటరీలతో బ్యాటరీ పదార్థాలను విడగొట్టి అమైనో ఆమ్లం గ్లైసిన్ను కలపడం దీనిలోని కీలకాంశం. ఫలితంగా కఠిన రసాయనాలు వాడకుండానే లోహాలను వెలికితీయడం సాధ్యమవుతుంది. అమైనో ఆమ్లం కీలకం. ఈ ప్రక్రియలో గ్లైసిన్ అనే అమైనో ఆమ్లం పాత్రే చాలా కీలకం. ఇది బంధకంగా పనిచేస్తుంది. లిథియం, నికెల్, కోబాల్ట్, మాంగనీస్ వంటి లోహాలను పట్టి ఉంచుతుంది. ఇలా వాటిని అవాంఛిత ఉప ఉత్పత్తులు మారకుండా అడ్డుకుంటుంది. పైగా గ్లైసిన్ తటస్థంగా ఉంటుంది. అందువల్ల ద్రావణాన్ని తటస్థ pH మోతాదుల్లో ఉంచుతుంది. ఆమ్ల ఆధారిత సాంప్రదాయ ప్రక్రియల కన్నా మరింత సురక్షితంగా ఉంటుంది. మైక్రో బ్యాక్టీరియాలతో పాటు ఈ కొత్త పద్ధతిలో మరో ముఖ్యమైన ఆవిష్కరణ పునరుపయోగ ద్రావణంలో మైక్రో బ్యాటరీలు సృష్టించడం.